వెల్కమ్ బ్యాక్ టు హానియా కార్ డెకర్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది. హ్యూండై బ్రాండ్కి సంబంధించిన కార్ అండి. వెర్నా ఫ్లూడిక్. మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసరికి 2015లో జరిగింది. రిజిస్ట్రేషన్ వచ్చేసరికి 2016లో జరిగిందండి. అంటే మనకి ఇది ఒక ప్లస్ పాయింట్ అన్నమాట. దీనివల్ల ఏంటంటే లైఫ్ అనేది పెరిగిద్ది. ఎస్ ఆప్షనల్ కార్ అండి, టాప్ అండ్ వేరియంట్ అన్నమాట. ముందుగా ఈ వీడియోలో ఈ కార్ గురించి క్లియర్గా నేను చెప్పే ముందు, ఎవరైతే నా సబ్స్క్రైబర్స్ ఉన్నారో అండ్ రెగ్యులర్గా నా ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారో దయచేసి వీడియో ఎండ్ వరకు చూసి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారో ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్లో 100% మన ఛానల్ అనేది యూజ్ అవుతుందండి ప్రతి ఒక్కరికి. సో కార్ విషయానికి వస్తే ఇది వచ్చేసరికి హ్యూండైలో వెర్నా ఫ్లూడిక్ టైప్ 3 అండి, టైప్ 4 లేటెస్ట్ వర్షన్ అన్నమాట. 2015లో ఈ మోడల్ అనేది మనకి మార్కెట్లో అవైలబుల్లో వచ్చింది. 2016 ఎండింగ్ వరకు వచ్చిందండి. 2017 నుంచి మళ్ళీ అప్డేటెడ్ వర్షన్స్ వచ్చాయన్నమాట. ఇది వచ్చేసరికి లేటెస్ట్ మోడల్. కార్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ కండిషన్లో ఉందండి. ఎస్ ఆప్షనల్ కావడం వల్ల మనకి టాప్ అండ్ వేరియంట్కి ఏమేమి ఆప్షన్స్ వస్తాయో ప్రతి ఆప్షన్ కూడా ఈ కార్కి అందుబాటులో ఉండిద్ది అన్నమాట. ఫస్ట్ మనం ఓనర్ గురించి మాట్లాడుకుంటే ఈ కార్ సెకండ్ ఓనర్ అండి. ప్రజెంట్ సెకండ్ ఓనర్ యూజ్ చేస్తున్నారు. కార్ వచ్చేసరికి 1,05,000 మాత్రమే తిరిగింది. అప్ టు డేట్ షోరూమ్ మెయింటెనెన్స్. కావాలి అంటే మనం షోరూమ్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు, నో ఇష్యూ. కేవలం 1,05,000 మాత్రమే తిరిగింది. ఇంజన్ అయితే పిన్ డ్రాప్ సైలెంట్ అండి, ఎక్స్ట్రాడినరీ కండిషన్లో ఉంది. సస్పెన్షన్ అయితే మీరు ఎంత పెద్ద గుంతల్లో తీసుకువెళ్ళిన కారు చిన్న మైనర్ సౌండ్స్ కూడా రావట్లేదు అన్నమాట సస్పెన్షన్ పరంగా. అండ్ డాక్యుమెంట్స్ పరంగా మనం మాట్లాడుకుంటే ఆర్సీ వ్యాలిడ్ వచ్చేసరికి 2015 మ్యానుఫ్యాక్చరింగ్, 16 రిజిస్ట్రేషన్ కావడం వల్ల మనకి లైఫ్ వచ్చేసరికి 2031 వరకు ఉందండి. 2031 వరకు లైఫ్ ఉందన్నమాట. ఇన్సూరెన్స్ వచ్చేసరికి రీసెంట్గా ఇన్సూరెన్స్ అనేది పర్చేస్ చేశారు. సో మనకి 2025 జూన్ వరకు ఇన్సూరెన్స్, కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ ఉందండి. మనకి ఐడి వాల్యూ కూడా ప్రొవైడ్ అవుతుంది అన్నమాట. దాంతో అదొక ప్లస్ పాయింట్ అని మనం చెప్పుకోవచ్చు. దాదాపుగా దీని ఇన్సూరెన్స్ వాల్యూ వర్త్ 15,000 అరౌండ్ ఉండిద్దండి. అంటే ఇది 1.6 ఇంజన్ కావడం వల్ల ఇన్సూరెన్స్ అనేది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉండిద్ది అన్నమాట. పొల్యూషన్ కూడా అవైలబుల్ ఉంది. అంటే మనకి డాక్యుమెంట్స్ పరంగా ఇబ్బంది లేదండి కార్కి. ఒకసారి మనం కార్ క్వాలిటీ మనం చూసుకుంటే బానెట్ కావచ్చు, 4 డోర్లు, డిక్కీ ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వలేదండి. 100% జెన్యూన్ కార్. ఎక్కడ చిన్న డెన్స్, స్క్రాచెస్ కూడా మీరు ఎక్కడ కనబడవదన్నమాట. కార్ అంత నీట్గా మెయింటైన్ చేశారు. దాదాపుగా 95% ఒరిజినల్ పెయింట్ మీదే ఉందండి కారు. 95%. చిన్న టచ్అప్స్ అయి ఉంటే ఒక 5% అయి ఉంటాయి. అది చాలా క్వైట్ కామన్ అన్నమాట. కార్ అయితే మాత్రం ఎక్కడ డెన్స్, స్క్రాచెస్ ఎక్కడ ఫైండ్ అవుట్ చేయలేరు. ఒరిజినల్ పెయింట్ మీద ఉంది. అండ్ యాక్సిడెంట్ హిస్టరీ ఏమీ లేదు ఈ కార్కి. ఒకసారి కార్కి వచ్చిన ఫీచర్స్, కంపెనీ నుంచి వచ్చిన ఫీచర్స్ ఒకసారి మనం చూసుకుందాం. బిఫోర్ మనం మాట్లాడే ముందు అసలు ఈ కార్లో వెర్నా ఫ్లూడిక్లో మనకి మొత్తం 6 వేరియంట్స్ ఉంటాయండి. షోరూమ్ నుంచి అంటే కంపెనీ నుంచి మనకి వెర్నా ఫ్లూడిక్లో ఈఎక్స్, ఎస్ఎక్స్, ఎస్ ఆప్షనల్, ఎస్ఎక్స్ ఆప్షనల్ అని ఇలా మనకి వేరియంట్స్ ఉంటాయండి. ఈ వేరియంట్స్లో ఇది వచ్చేసరికి ఎస్ ఆప్షనల్ అన్నమాట. అంటే దీని తర్వాత మనకి ఎస్ఎక్స్ ఆప్షనల్ ఉండిద్దండి. ఎస్ఎక్స్ కన్నా ఇప్పుడు మనం ప్రజెంట్ చూస్తున్న కార్ ఎక్కువ. ఎస్ఎక్స్ కన్నా ఎస్ ఆప్షనల్ అనేది ఎక్కువ అండి. కావాలంటే మనం హ్యూండై సైట్లో వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. ఎస్ఎక్స్ ఆప్షనల్కి ఏమైతే ఫీచర్స్ ఉంటాయో ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటాయండి మొత్తం.
సో నేను క్లియర్గా ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, 1 by 1 చూడండి. ఇక్కడ మనం చూసుకుంటే హెడ్ ల్యాంప్స్, మెయిన్ హెడ్ ల్యాంప్స్, ప్రొజెక్టర్ ల్యాంప్స్ అనేది ఇస్తారండి. ఇందులో వచ్చేసరికి బల్బ్ మొత్తం మీకు హ్యాలోజన్ బల్బే ఉంది ప్రజెంట్. మీరు కావాలంటే ఎల్ఈడి కూడా చేంజ్ చేసుకోవచ్చు. లైటింగ్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదండి, ఎందుకంటే ప్రొజెక్టర్స్ ఇచ్చారు కాబట్టి. ఫాగ్ ల్యాంప్స్ కూడా కంపెనీ నుంచి ప్రొవైడ్ చేశారు. మనం సైడ్ చూసుకుంటే అండి, ఇక్కడ వచ్చేసరికి ఇండికేటర్ లైట్స్ ఏదైతే ఉన్నాయో సైడ్ ఇండికేటర్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారండి. ఈ మిర్రర్స్ అనేవి ఇన్సైడ్ లోపల కూర్చున్న వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట, బటన్ ఆప్షన్ ఉండిద్ది. ఇది వచ్చేసరికి కంప్లీట్గా మనకి కీలెస్ ఎంట్రీ ఉండిద్దండి, కీలెస్ ఎంట్రీ ఉండిద్ది. సేమ్ టాప్ ఎండ్ ఆప్షనల్ కాబట్టి టాప్ ఎండ్ ఫీచర్స్ మొత్తం వస్తాయి. దీనికి పుష్ స్టార్ట్ బటన్ కూడా ఉండిద్దండి. ఈ కీలెస్ ఎంట్రీ వల్ల మనం ఇక్కడ నిలబడి జస్ట్ కీ పట్టుకొని లాక్ అన్లాక్ చేసుకోవచ్చు కార్. ఇంటీరియర్ అయితే అద్భుతంగా చేయించుకున్నారండి, చాలా నీట్గా, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా కస్టమర్ చేయించుకున్నారు. ఫస్ట్ నుంచి కూడా చాలా నీట్గా వాడారండి. నేను ఒకసారి చూపిస్తాను. అలానే ఇందులో మనకి అలాయ్ వీల్స్ ఇక్కడ మనం చూడవచ్చు. ఈ అలాయ్ వీల్స్ వచ్చేసరికి కంపెనీ నుంచి వచ్చినాయండి, హ్యూండై విత్ లోగో ఉండిద్ది అనమాట. అండ్ మనకి టైర్స్ చూసుకుంటే అండి, న్యూ టైర్స్ అన్నమాట. 90% బటన్ ఉంది. ఇది ఒక ప్లస్ పాయింట్ అండి. మనం అప్ టు ఒక 35,000 కిలోమీటర్స్ తిరిగేంతవరకు టైర్స్ ఉన్నాయండి. అపోలో టైర్స్ 4 కూడా రీసెంట్గా వీళ్ళు ఇన్స్టాల్ చేయించుకున్నారు. మనకి టైర్స్ పరంగా దాదాపుగా ఒక 30,000 రూపాయలు, 30,000 రూపీస్ అవుతాయండి ఈ కార్కి, సేవ్ అయినట్టు అన్నమాట. న్యూ టైర్స్ ఉన్నాయండి దీనికి. ఒకసారి ఈ కార్కి బ్యాక్ చూసుకుంటే మనం ఇక్కడ మనం చూడొచ్చు 1.6 ఇంజన్, హెవీ ఇంజన్ అండి. పికప్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉండిద్ది. వితిన్ మినిట్స్లోనే ఇది 100, 120, 130 అందుకునిద్ది అన్నమాట. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే లాంగ్ ప్రెస్ చేస్తే డిక్కీ అనేది ఓపెన్ అయిద్దండి. ఇక్కడ చూసుకుంటే మనకి దాదాపుగా బూట్ స్పేస్ వచ్చేసరికి, డిక్కీ బూట్ స్పేస్ వచ్చేసరికి 500 లీటర్స్ ఉండిద్దండి. అప్ టు 500 లీటర్స్ అంటే మీకు దాదాపుగా ఒక ఫ్యామిలీకి సంబంధించిన లగేజ్ అయితే హ్యాపీగా లాంగ్ డ్రైవ్ వెళ్ళే వాళ్ళకైతే మీకు చాలా కంఫర్ట్ జర్నీ చేయవచ్చు అన్నమాట. లగేజ్ పరంగా ఇబ్బంది ఉండదు అన్నమాట, చాలా పెద్ద డిక్కీ. ఒకసారి ఇంటీరియర్లో మనం ఏమేమి ఫీచర్స్ ఇచ్చారో ఒకసారి చూద్దాం. ఇక్కడ 4 పవర్ విండోస్ మనం చూడొచ్చండి. అలానే ఈ బటన్ మనం ప్రెస్ చేయడం వల్ల ఎవరైతే బ్యాక్ కూర్చుంటారో, చిన్నపిల్లలు ముఖ్యంగా కూర్చుంటే వాళ్ళు పవర్ విండోస్ అనేవి ఆపరేట్ చేయలేరు అన్నమాట. ఇది క్లోజ్ చేస్తే ఇది లాక్ అన్లాక్ అండి. సైడ్ మిర్రర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి ఆప్షనల్ కాబట్టి మనం వైరింగ్ చేసుకోవడం వల్ల క్లోజ్, ఫోల్డింగ్, అన్ఫోల్డింగ్ కూడా అయ్యిద్ది అన్నమాట. అండ్ లోపల ఇంటీరియర్ అండి, ఇది ఇంటీరియర్. ఇక్కడ మనం చూసుకుంటే లెదర్ సీట్స్, ప్యూర్ లెదర్ సీట్స్ అండి ఇవి. ఇది వచ్చేసరికి ఆటో ఫోమ్ బ్రాండ్ వినే ఉంటారు. ఇక్కడ చూడొచ్చు ఆటో ఫోమ్ వాళ్ళది బ్రాండ్ లోగో. ఇది వచ్చేసరికి దాదాపుగా మనకి అరౌండ్ 15,000 దాకా, 15 to 20,000 దాకా ఖర్చు అయిద్దండి ఈ లెదర్ సీట్స్ కావాలంటే. దానికి మ్యాచింగ్గా వీళ్ళు స్టీరింగ్ కవర్ కూడా కుట్టించుకున్నారు. ఒకసారి బ్యాక్ కూడా చూపిస్తాను. బ్యాక్ కూర్చున్న కస్టమర్కి మనకి ఆర్మ్రెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. అసలు కార్ ఇంటీరియర్ అయితే చాలా నీట్గా ఉంది, చాలా నీట్గా మెయింటైన్ చేశారు. అలానే ఫ్లోరింగ్ ఇక్కడ మనం చూసుకుంటే కంప్లీట్ ఫ్లోర్ మ్యాట్ అనేది ఇన్స్టాల్ చేసి ఉందండి. దీని వల్ల మనకి ఏమైందంటే
ఫ్లోర్ మ్యాట్ ఉండడం వల్ల రస్ట్ అనేది కింద ఎప్పుడైనా వాటర్ పడినప్పుడు కింద అడుగులకి వెళ్ళకుండా ఉండిద్ది అన్నమాట. దానివల్ల రస్ట్ అనేది ఫామ్ అవ్వకుండా ఉండిద్ది కార్కి. దానివల్ల యూజ్ అండి అది. సో యాక్సరీస్ పరంగా మనం ₹1 కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. ఇక్కడ మనం చూడొచ్చు కంప్లీట్గా స్టీరింగ్ కంట్రోల్స్ వచ్చాయి. సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్ డ్రైవర్కి ఉంది, అలానే కో ప్యాసింజర్కి ఉంది. అండ్ మ్యూజిక్ సిస్టమ్ వచ్చేసరికి కంపెనీ నుంచి వచ్చిందండి. చూడొచ్చు ఇక్కడ మనం మ్యూజిక్ అయితే చాలా అద్భుతంగా వస్తుంది, ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా వస్తుందన్నమాట. ఏసీ వచ్చేసరికి చిల్ వస్తుందండి. ఆటో కంట్రోల్ ఏసీ ప్రొవైడ్ చేశారు, చిల్ ఉంది. మనం ₹1 కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసరికి యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్, పెన్ డ్రైవ్ పెట్టుకోవడానికి, ఆక్స్ కేబుల్ పెట్టుకోవడానికి. మనకి ఇందులో 6 ట్రాన్స్మిషన్ స్పీడ్ ఉండిద్దండి, 6 గేర్ ట్రాన్స్మిషన్ స్పీడ్ అన్నమాట. మీకు అసలు పికప్ పరంగా అయితే మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు వెన్నా ఫ్లూడీ కంటే, అంత బాగుండిద్ది పికప్. అండ్ రివర్స్ గేర్ మనం వేసినప్పుడు ఈ కార్కి ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ పుష్ స్టార్ట్ బటన్ ఫస్ట్ మనం మాట్లాడుకుంటే టాప్ ఎండ్ ఫీచర్ అండి ఇది. టాప్ ఎండ్ కార్స్కి మాత్రమే ప్రొవైడ్ చేస్తారు హ్యుండై వాళ్ళు. పుష్ స్టార్ట్ మనం సింగిల్ సెల్ చేస్తే మీకు ఇగ్నిషన్ అనేది ఆన్ అయింది. ఎప్పుడైతే మనం క్లచ్ ఇలా ప్రెస్ చేసి ఒకసారి మనం పుష్ స్టార్ట్ చేస్తామో కార్ అనేది స్టార్ట్ అవుతుందండి ఇమ్మీడియట్గా. 1 సెల్ఫ్లో అయిందన్నమాట. బ్యాటరీ ఫుల్ కండిషన్లో ఉంది బ్యాటరీ కూడా. ఇక్కడ మనం చూడొచ్చు 1,05,000 రీడింగ్. రివర్స్ గేర్ వేస్తే అండి మనకి ఇక్కడ రివర్స్ కెమెరా కూడా ఇక్కడ మనం చూడొచ్చు, వెహికల్ బ్యాక్ సైడ్ చూడొచ్చు అండి, చాలా క్లారిటీ ఉండిద్ది. అది కూడా కంపెనీ నుంచి ప్రొవైడ్ చేశారండి. అండ్ ఇక్కడ మనం ఇక్కడ చూసుకుంటే గాగుల్స్ పెట్టుకోవడానికి స్పేస్ కావచ్చు. అండ్ పైన ఇవి ఇంటీరియర్ అనేది చాలా నీట్గా మెయింటైన్ చేశారండి కారు. సో ఓవరాల్గా కారు అయితే అండ్ ఫిలిం కూడా మనం ఇక్కడ చూడొచ్చు 50% ఫిలిం కూడా ఇన్స్టాల్ చేస్తుంది. మనం యాక్సరీస్ పరంగా కావచ్చు, అసలు కార్ క్వాలిటీ కోసం పరంగా కావచ్చు, ₹1 కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. కార్ అయితే చాలా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ఎక్కడ డెన్స్ స్క్రాచెస్ ఎక్కడ లేదండి కార్ అయితే మాత్రం. కార్కి ఫ్యామిలీకి ఇది డీజిల్ వేరియంట్ కావడం వల్ల మనకి హైవే మీద 20+ మైలేజ్ అయితే వస్తుందండి. మనం హ్యుండై సైట్లో చూసుకుంటే 24 దాకా క్లెయిమ్ చేశారు షోరూమ్ నుంచి. కానీ మనం యావరేజ్గా మాట్లాడుకుంటే 20 కంపల్సరీగా మైలేజ్ అయితే వస్తుందండి. విత్ ఇన్ సిటీలో మనం మాట్లాడుకుంటే డిపెండ్స్ ఆన్ ట్రాఫిక్, మనం యావరేజ్గా ఒక 18 అయితే మనం కన్సిడర్ చేయవచ్చు అన్నమాట, ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సారీ, మంచి క్వాలిటీ కార్ అండి. అన్ని డాక్యుమెంట్స్ పరంగా కావచ్చు, టైర్స్ ఉన్నాయి, లెదర్ సీట్స్ ఉన్నాయి, ఎక్కడ యాక్సిడెంట్ హిస్టరీ అనేది లేదు. జెన్యూన్ కార్. మీకు ఒకసారి బానెట్ పిక్ చేసి చూపిస్తాను. నేను బానెట్ లిఫ్ట్ చేయలేదు ఇప్పటి వరకు. ఇక్కడ మనం చూసుకుంటే అండి ఇది వచ్చేసరికి డ్రైవర్ సైడ్ ఆపరామ్స్ అండి. ఎక్కడ అసలు డిస్టర్బెన్స్ అనేది ఎక్కడ లేదు. అలానే లోయర్ ఆర్మ్స్ నేను చెక్ చేశానండి, కింద లోయర్ ఆర్మ్స్ అంటారు. ఇటువైపు డ్రైవర్కి ఆపోజిట్ సైడ్ అండి, అసలు ఎక్కడ యాక్సిడెంట్ హిస్టరీ అనేది మెయిన్ లేదండి, లోయర్ ఆర్మ్స్ అన్నమాట. అండ్ ఎక్కడ లీక్స్ అసలు ఏమైతే కార్ గురించి అయితే మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, ఇంజన్ గురించి. అండ్ సస్పెన్షన్ మెయిన్, సస్పెన్షన్ కూడా చిన్న సౌండ్ కూడా ఎంత పెద్ద గతుకులో వేసినా రాదండి సౌండ్, అంత నీట్గా మెయింటైన్ చేశారు వెహికల్ చూస్తుంటేనే మనకు అర్థమైపోయిద్ది. సో ఈ కార్ మనకి ప్రజెంట్ హానియా కార్ డెకర్స్ గుంటూరు, ఎగ్జాక్ట్గా టాటా షోరూమ్కి ఆపోజిట్లో ఉండిద్దండి, ఆటోనగర్ రోడ్లో మన దగ్గర ఉందన్నమాట. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసరికి 8008173143. ఎక్స్పెక్టింగ్ ప్రైస్ వచ్చేసరికి
5,80,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. 5,80,000 రూపాయలు. ఏమైనా కూర్చొని మాట్లాడుకుంటే ఒక 10,000 to 15,000 దాకా నెగోషియేషన్ అనేది ఉండిద్దండి. 5,65,000 అయితే ఫైనల్గా ఇస్తానన్నమాట. 5,65,000 చాలా వర్త్ అండి. మీరు మార్కెట్లో కస్టమర్స్ దగ్గర ఇంత జెన్యున్గా కారు ఉండదు. మీరు కార్ బజార్లో చూసుకుంటే 6 lakhs అబోవ్నే చెప్తారు. 6,50,000 అలా చెప్తారు ఫైనల్ రేట్లు అవి. నా ఛానల్లో ఏంటంటే అందరికీ అందుబాటులో మంచి రేట్లు, అది కూడా ఏంటంటే ఫుల్ క్వాలిటీ ఉన్న కార్ అన్నమాట. ఎక్కడ యాక్సిడెంట్ హిస్టరీ కావచ్చు, అసలు నేను ఫస్ట్ నుంచి చెప్పాను, డోర్స్ కావచ్చు, బానెట్, డిక్కీ ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వలేదు. కార్ కూడా అసలు మీరు వచ్చి ఒకసారి డ్రైవ్ చేయండి, ఖచ్చితంగా ఇష్టపడతారు. థ్యాంక్ యూ సో మచ్.